బీట్రూట్ పులావ్. సో మరి అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే మనకి మౌత్ ఆల్రెడీ కొంచెం కారం లాంటి ఫీలింగ్ ఉంటుందో మరి పులావ్ తీసుకుంటే ఎలా? సో బీట్రూట్ ఏదైతే ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, అందులో స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఆ స్వీట్నెస్ ద్వారా మనం మైల్డ్ స్పైసెస్ యాడ్ చేసిన ఆ స్వీట్నెస్ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ బీట్రూట్ ని చూస్ చేసుకున్నాం. షూర్. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెయిన్ బీట్రూట్ తురుము తెచ్చేసుకున్నాము. ఇంకా మనకి ఉల్లిపాయలు, బ్రౌన్ రైస్, ఇంకా మనకి మిగతా స్పైసెస్ అన్నీ కూడా. ఎస్. యా, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ముందుగా కొంచెం ఆయిల్, మనకి ఈ మౌత్ అల్సర్స్ అనేది ఏ సిచ్యువేషన్లో వస్తుంది? సో ముఖ్యంగా మనకు డెఫిషియన్సీస్ ఉంటే కూడా వస్తుంది. లైక్ ఫోలేట్ కానీ, వైటమిన్ B12 లేదంటే జింక్, ఈ 3 డెఫిషియన్సీస్ ఉన్నా కానీ వస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి, అండ్ హై డోస్ ఆఫ్ మెడికేషన్ యూస్ చేసినప్పుడు హీట్ వల్ల కూడా వస్తుంది. ఓకే. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏదైతే వస్తుందో వాళ్ళకి, అండ్ అలాగే వైటమిన్ B12కి సంబంధించి ఉన్నప్పుడు వచ్చే వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఏదైతే మన నార్మల్గా స్పైసెస్ అసలు వేయరు, ఓన్లీ పెరగన్నం అలా పెట్టేస్తూ ఉంటారు. బట్ స్పైసెస్ కూడా హోల్ స్పైసెస్ కొంచెం యాడ్ చేస్తే అందులో మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా. సో అది మనం లైట్గా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. అలాగే. సో స్టార్ట్ చేద్దామా? యా. ఇంకొక స్పూన్. సో కొంచెం స్పైసెస్. సో చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాం, జస్ట్ ఆ ఫ్లేవర్ రావడానికి మనకు. అలాగే. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో ఎవరికైతే ఇలా అల్సర్స్ వచ్చినప్పుడు నార్మల్గా ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల స్మెల్ అనేది వస్తుంది. బట్ ఎక్కువగా స్మెల్ ఎవరికైతే వచ్చేస్తుందో వాళ్ళు ఈ ఆనియన్ ని కట్ డౌన్ చేయాలి. ఓకే. ఓకే. సో దీనివల్ల ఇంకా స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఆపేసి కొంచెం సోంపు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా, అండ్ అలాగే బీట్రూట్, తురిమిన బీట్రూట్. సో మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా బీట్రూట్ వేస్తే మటుకు ఆ కలర్ని డామినేట్ చేసేస్తుంది. అవును, కంప్లీట్గా డిష్ కలరే మారిపోతుంది మనకి. సో స్పైసెస్ చాలా చాలా తక్కువగా వేసుకుంటున్నాం, జస్ట్ ఫ్లేవర్ తెలియడానికి. ఎనీవే మనము బీట్రూట్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. సో కొంచెం కారం, అలాగే ధనియా పౌడర్ కూడా కొంచెం, పసుపు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి, యాంటీబయాటిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే సాల్ట్, ఈ సాల్ట్ వల్ల కూడా మనకు ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. సో చక్కగా మరుగుతున్నప్పుడు మనము ఈ బ్రౌన్ రైస్ ఏదైతే కుక్ చేసుకున్నామో ఇది కూడా వేసేయాలి. ఓకే. సో మూత పెట్టాలా అక్కర్లేదా? అక్కర్లేదు, మనం రైస్ వేసుకున్నాక మూత పెట్టేస్తాం. అలాగే. సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసిన బ్రౌన్ రైస్.
చక్కగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. అండ్ ఇది కిడ్స్ కూడా కొంచెం కలర్ఫుల్గా కావాలి అని అనుకుంటారు ఎవరైతే, సో వాళ్ళు కూడా పర్ఫెక్ట్ డిష్ అవుతుంది. పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది పల్లవి. యా, బీట్రూట్ జ్యూస్ అంతా కూడా మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంది మన రైస్. అండ్ ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం సర్వ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే. సో కంప్లీట్ కలర్ కూడా వచ్చేసింది మనకు బీట్రూట్ది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే అమూల్య, బీట్రూట్ పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, బీట్రూట్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బీట్రూట్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, మసాలా దినుసులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బీట్రూట్ తురుము, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కొత్తిమీర. బీట్రూట్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, బీట్రూట్ తురుము, కారం, ధనియాల పొడి, పసుపు, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ చేసుకుంటే బీట్రూట్ పులావ్ రెడీ.